ప్రకాశంతో ఆకాశాన్ని తాకే వీరుల అద్భుత శౌర్యం మన భారత వైమానిక దళ దినోత్సవం. భారతదేశం ప్రతి సంవత్సరం అక్టోబర్ 8న వైమానిక దళ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. దేశ రక్షణలో వైమానిక దళం అందించిన అపారమైన సేవలు, చూపిన త్యాగాలు మరియు ధైర్య సాహసాలను స్మరించుకోవడానికి ఈ రోజును ప్రత్యేకంగా పాటిస్తారు. భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1932 అక్టోబర్ 8న బ్రిటిష్ సామ్రాజ్యం ద్వారా రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా స్థాపించబడింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాయల్ పదాన్ని తొలగించి భారత వైమానిక దళంగా మార్చారు. 1962, 65, 71 మరియు కార్గిల్ యుద్ధాలలో వైమానిక దళం దేశ రక్షణలో కీలక పాత్ర పోషించింది. ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో కూడా పాల్గొని అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఈ రోజున వైమానిక దళం తమ శక్తి సామర్థ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని రఫేల్, సుకోయ్, మిగ్, మిరాజ్, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్, జాగ్వార్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలతో ఎయిర్ షోలు ప్రదర్శిస్తారు. ఈ వేడుకలు యువతను వైమానిక దళంలో చేరడానికి ప్రేరేపిస్తాయి. భారత వైమానిక దళం నినాదం నభః స్పృశం దీప్తం అంటే ప్రకాశంతో ఆకాశాన్ని తాకండి అని అర్థం. ఇది భారత వైమానిక దళం యొక్క గొప్పతనాన్ని, శక్తిని, నైపుణ్యాన్ని, దేశ రక్షణలో అంకిత భావాన్ని సూచిస్తుంది. ఈ నినాదాన్ని భగవద్గీత నుండి తీసుకున్నారు. ప్రస్తుతం భారత వైమానిక దళం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద శక్తివంతమైన వైమానిక దళంగా గుర్తింపు పొందింది. సుమారు 1,70,000 మంది సిబ్బంది, 1,300కు పైగా యుద్ధ విమానాలతో దేశ భద్రతలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈ రోజు మన వీర సైనికుల పరాక్రమానికి గర్వపడదాం, వారి అంకిత భావానికి సెల్యూట్ చేద్దాం. జై హింద్.